ఇంకా ఏమండి, ఏం చెప్పదాం? ముచ్చటగా ముగ్గురు అయ్యారు చూడండి అక్కడ వైభవం. ముగ్గురా, 0 పెంచేస్తే 30, మరొక 0 పెంచేస్తే 300, మరొక 0 పెంచేస్తే 3000. అంతే, అదే ఉంది, అదే భారతదేశపు తత్వం. ఇక వధువు అడుగులో అడుగు వేసి కళ్యాణ వేదికను అలంకరించబోతున్న శుభ సమయం. అడుగులో అడుగు వేసి కళ్యాణ వేదికను అలంకరించబోతుంది. అందుకే నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశ్వరన్ మా పోతన్న అందించాడు. ఎంత వైభవం అది! ఆది దంపతుల వైభవంతో మా పూజిత అదుగో చెలిమి కత్తెలు చక్కగా సంబోధిస్తూ ఉన్నారు. ప్రేమ సంబోధనలతో మనసైన వాడు వరుడు, నీ మదిని ఏలుకొనేడి ఘనుడు అంటూ అదిగో రూపతో కూడుకొని సంబోధిస్తూ ఉంటే కుడికాలు ముందు మోపి పూర్ణ ఫలమయంతో అదుగో కళ్యాణ వేదికను అలంకరిస్తుంది. మధ్యలో తెర, అదే మాయ, అదే యోగ మాయ. ఆ మాయ తొలగాలి. మా శ్రీమతి శ్రీమాన్ అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్ విజయ నిర్మల దంపతులు రావాలి. వారు వెతుకుతూ ఉంటారు. మా ఆహుతి అంటే చాలండి, స్వాహ అనే ఆహుతి అంటాం. అది వేద మంత్రాలు. సినీ జీవితంలో ఆహుతి వేరు, నిజ జీవితంలో వేద మంత్రాలు పల్లవిచ్చే ఆహుతి అదిగో విచ్చేస్తూ ఉన్నటువంటి మా ప్రసాద్ గారు ఒక్కసారి అదిగో కళ్యాణ వేదికలో పండితోత్తములు సిద్ధమై ఉన్నారు. మంగళ వాద్యములతో కూడుకొని లగ్న అష్టకములతో దివిలో నిశ్చయము భువిలో పరిణయానికి సిద్ధమై ఉన్నారు. ఎక్కడ ఉంటే అక్కడ ప్రసాదమే. కొండపాళ గోత్రోద్భవస్య వీరశేఖరరావు నామధేయః ధర్మపత్రీ సమేతః శ్రీమతః కొండపాళ గోత్రోద్భవస్య వీరశేఖరరావు నామధేయస్య ధర్మపత్రీ సమేతస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం చెప్పండి. మమ కుమార్యాః ఆయుష్య అభివృద్ధ్యర్థం పాణిగ్రహణ అంగభూతం మమ సమస్త పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత కన్యాదానో సహిరణ్యోదక ధారాపూర్వక అహం కరిష్యే. ఒకసారి అక్షతలు నీళ్లు పోసుకున్నాడు చేత పళ్ళెను వదిలిపెట్టండి. అదుగో దివిలో నిశ్చయమై భువిలో పరిణయానికి సంసిద్ధమై ఉంది. ఇప్పుడు కన్యాదానే నదీ స్నానే తులాదానే మహాసంకల్పమాచరేత్. కన్యాదానే తులాదానే నదీ స్నానే మహాసంకల్పమాచరేత్. ఇంతవరకు కొనసాగినవి సామాన్య సంకల్పాలు. ఇప్పుడు అదిగో మహాసంకల్పం. మన భారతదేశం యొక్క నైసర్గిక స్థితి, వేద స్థితి, ప్రకృతి స్థితి ఎంత గొప్పదో ఒక్కసారి ఈ మాటల్లో ఆ వేద మంత్రాల్లో విని పులకరిద్దాం, ఆనందిద్దాం. మధ్యలో దీనికి వ్యాఖ్యానము అవసరం లేదు, ఒక్కసారి ఆనందిద్దాం. ఓం అధానంత వీర్యస్య ఆదినారాయణస్య అధానంతవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచంత్యాశక్త్యా భ్రయమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్తమహంకార శ్రీమదచ్యుతానందవీర్యస్య భగవతః శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రయమానస్య మహాజలోకమధ్యే చిన్నగా దారవడాలి. పరిభ్రమాయమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే అవ్యక్తమహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాఖ్య సప్తావరణీయావృతేస్మిన్ మహతి బ్రహ్మాండకరండ మండలే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందశ్చ దిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతర విదల సుదల దళాదల రసాదల మహాదల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోక షట్కస్య అధోభాగే భూలోకే మహానాలాయమాన ఫణిరాజరాజేశ్వరాస్తఫనాపని మండల మండిరే ఐరావత ముండరేకవామన కుముదాంజన పుష్పదందారుభౌమ సుప్రదేకాక్తాస్తిగ్ధంది శుండాత్తండోత్తంబిదే లోకాలోకాచల వలయుదే అమరావదే తేజోవదే సంయమనే రక్షోవదే చందమదే గంధవదే అలకావదే
శ్రీవసోపదీయస్తే ఉపరి విరాజతే ఇంద్రాగ్నియమనిర్దివర్ణవాయం యకుబేర ఈశాన్యాస్సు దిక్పాలక పాలితే మహాధరోరహాకార పంచాశత్కోటయోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే నవసహస్రయోజన విస్తృతాయాం కర్మభూమో కార్తవీర్యజకర పురగోత్సపురోరవ నలహరిచంద్రాఖ్య సత్యక్రవర్తిభిః పరిపాలితే అంగవంగకళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మకరమాలవ నేపాల కేరళ చోళ పాంచాల మలయాళ సింబల ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట కర్వాట మరాఠ బానాట పాడ పాండ్య పులేంద్రాంధ్ర వినోద శారభోజ కుక్కురు కురకాంధార విదర్భ విదేహి పాక్లిక బర్బర కేకయ కోసల కుందల కిరాత టెంకన కొంకణ మత్స్యమాద్ర పార్శ్వగోత్రేవ సాల్వచ్ఛేది సింధు అవంజాదనేక విశేష దేశ భాషా భూమిపాల విచిత్రదే అస్మిన్ కళ్యాణ మండపే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఉత్తమకుల గోత్రోద్భవస్య ఉత్తమకుల గోత్రోద్భవాయ ఆరుణోల గోత్రోద్భవస్య ఆరుణోల గోత్రోద్భవాయ నారాయణమూర్తి నామధేయస్య నప్త్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఉత్తమకుల గోత్రోద్భవస్య ఉత్తమకుల గోత్రోద్భవాయ ఆరుణోల గోత్రోద్భవస్య ఆరుణోల గోత్రోద్భవాయ రంగారావు నామధేయస్య పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఉత్తమకుల గోత్రోద్భవస్య ఉత్తమకుల గోత్రోద్భవాయ ఆరుణోల గోత్రోద్భవస్య ఆరుణోల గోత్రోద్భవాయ జనార్దన వరప్రసాద నామధేయస్య పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఉత్తమకుల గోత్రోద్భవస్య ఉత్తమకుల గోత్రోద్భవాయ ఆరుణోల గోత్రోద్భవస్య ఆరుణోల గోత్రోద్భవాయ సాక్షాత్ నారాయణ స్వరూపో భరణి నామధేయస్య సాక్షాత్ నారాయణ స్వరూపో ప్రవర కొనసాగింది. ఇప్పుడు వధూ ప్రవర పర్యంతం ఉత్తమకులాభివృద్ధ్యర్థం సదా దాతృప్రానుద్ధేతాన్ విశ్వకళ్యాణ భాజనా విశ్వభూతలే లక్ష్మీ విలాసనమఖండ మండిత విభ్రజనాశీర్వాదభూత ప్రవృద్ధమానాయురారోగ్య పుత్రపౌత్రాభివృద్ధస్య కొండపాళగోత్రోద్భవస్య వీరయ్యదాసనోన్నప్త్రే చతుస్సముద్ర పర్యంతం ఉత్తమకులాభివృద్ధ్యర్థం సదా దాతృప్రానుద్ధేతాన్ విశ్వకళ్యాణ భాజనా విశ్వభూతలే లక్ష్మీ విలాసనమఖండ మండిత విభ్రజనాశీర్వాదభూత ప్రవృద్ధమానాయురారోగ్య పుత్రపౌత్రాభిసమృద్ధస్య కొండపాళగోత్రోద్భవస్య హనుమంతరావు దాసనాన్న పౌత్రే చతుస్సముద్ర పర్యంతం ఉత్తమకులాభివృద్ధ్యర్థం సదా దాతృప్రాన్వృద్ధేతాన్ విశ్వకళ్యాణ భాజన విశ్వభూతలే లక్ష్మీ విలాసనమఖండ మండిత విభ్రజనాశీర్వాదభూత ప్రవృద్ధమాన ఆయురారోగ్య పుత్రపౌత్రాభిసమృద్ధస్య కొండపాళగోత్రోద్భవస్య వీరశేఖరరావు దాసనాన్న పుత్రే మమ చతుస్సముద్ర పర్యంతం ఉత్తమకులాభివృద్ధ్యర్థం సదా దాతృప్రానుద్ధేతాన్ విశ్వకళ్యాణ భాజన విశ్వభూతలే లక్ష్మీ విలాసనమఖండ మండిత విభ్రజనాశీర్వాదభూత ప్రవృద్ధమాన ఆయురారోగ్య పుత్రపౌత్రాభిసమృద్ధస్య కొండపాళగోత్రోద్భవీం సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణి ఎంత వైభవంగా కొనసాగింది. మా కొండపాళ్ళ గోత్రోద్భవులు కారు మంచి వంశోద్భవులు మన గుంటూరు జిల్లా ముని మనమరాలు శాస్త్రాలు అందుకుంటున్నటువంటి వీరశేఖరరావు రమాదేవి సురుచిర సుయోగ్య సుపుత్రిక ఇప్పుడు ఇక వరుడు అదిగో మా కృష్ణా జిల్లా కోడూరు వంశ కోడూరులో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి ఆరునూళ్ల గోత్రోద్భవులు లబ్ధ ప్రతిష్టమైనటువంటి అడుసమిల్లి వంశంలో ఆనాడు లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి మహానుభావులైనటువంటి అడుసమిల్లి నారాయణమూర్తి గారి యొక్క ముని మనమడును లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అడుసమిల్లి రంగారావు గారి యొక్క మనమడును ఇప్పుడే మన అందరి అభినందన శాస్త్రాలు అందుకుంటూ ఆహుతి ప్రసాద్ అంటాం. అడుసమిల్లి జనార్దన వరప్రసాద్ విజయ నిర్మల దంపతుల శ్రీమన్నారాయణ
ధరణి నామధేయ ముచ్చటైన మూడు పర్యాయాలు వైభవం ఇది. ఉత్తమకులాభివృద్ధ్యర్థం కొండపాళగోత్రోద్భవస్య వీరయ్యదాసనోన్నప్త్రే చతుస్సముద్ర పర్యంతం ఉత్తమకులాభివృద్ధ్యర్థం కొండపాళగోత్రోద్భవస్య హనుమంతరావు దాసనాన్నః పౌత్రే చతుస్సముద్ర పర్యంతం ఉత్తమకులాభివృద్ధ్యర్థం కొండపాళగోత్రోద్భవస్య వీరశేఖరరావు దాసనాన్నః పుత్రే చతుస్సముద్ర పర్యంతం ఉత్తమకులాభివృద్ధ్యర్థం సదా దాతృనార్థేతాన్విష్కళ్యాణ భాజన విక్వభూతలే లక్ష్మీ విలాసనవఖండ మండిత విభ్రజనాశీర్వాదభూత ప్రవర్ధమాన ఆయురారోగ్య పుత్రపౌత్రాసమృద్ధస్య కొండపాళగోత్రోద్భవీం సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణీం పూజానామ్నీం వరార్థినీం కన్యాం ఇమాం కన్యాం అంటూ ముచ్చటగా మూడు పర్యాయాలు కొనసాగింది. అందుకే అంటాం కన్నవారి కలల పంట ఇది. ముచ్చటైన జంట కాబోతున్నారు. కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణయుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయ అంటూ అదుగో కన్యా ఆదాన ఫలాన్ని అందుకోబోతున్నారు. మా కొండపాళ్ల గోత్రోద్భవులు కారుమంచి వంశోద్భవులు అభినందన శాస్త్రాలు మనందరివి అందుకుంటున్నటువంటి వీరశేఖరరావు రమాదేవి దంపతులకు అదుగో ఆ ఫల ప్రసాదాన్ని అందిస్తూ ఉన్నారు. అదుగో ఆరునూళ్ల గోత్రోద్భవులు అడుసుమిల్లి వారు సాదరంగా ఆది లక్ష్మికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎంత చక్కని చూడండి. మదిని కోరికలు మంగళ గీతులు కాగా పంచభూతములు ముఖ పంచకము కాగా ఆరు ఋతువులు ఆహార్యము కాగా ప్రకృతి పార్వతి తోడు రాగా సూర్య చంద్రులు రాత్రింబగళ్ళు పంచభూతాలు ఋతువులు సప్తవారములు సప్త ఋషులు ఆదిత్యాది నవగ్రహాలు మేషాది 12 రాసులు అశ్విన్యాది 27 నక్షత్రములు ఇవన్నీ శుభ ఏకాదశ స్థానంలో ఉండగా మాంధాత నహుష అంబరీష సగర పృథు ధర్మసుత నల దిలీప రఘు అజ దశరథ శ్రీరామచంద్రుల లాంటి పెద్దలైన తమందరి సమక్షంలో వేద పురాణ శాస్త్ర పదవీనద వీసి అయిన పెద్ద ముత్తైదువులైనటువంటి తమందరి సమక్షంలో ఇదిగో కళ్యాణ వేదికలో వరుడు స్వీకరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కన్య ఆదానం జరిగింది. దానికి అంగభూతంగా దశ దానములు కొనసాగుతూ ఉన్నాయి. మా కృష్ణ అనగానే కృష్ణం వందే జగద్గురుం. దాని ప్రక్కకు రాజు చేరిస్తే ఏమిటో అదే అదిగో మహానుభావుడు ఎంత చక్కగా అందించాడు. ఒక్కసారి అజానుబాహు. అందుకే మా తిక్కన సోమయాజి వర్ణిస్తాడు. ఎంత చక్కగా పాండవులను వర్ణిస్తాడు. ఆ వర్ణించేటప్పుడు వేశాడు ఏమని ఒక్కొక్క పదాన్ని. మా నెల్లూరు జిల్లా అనగానే విక్రమపురం అది. అందుకోసం అదిగో ఆజానుబాహుడు. అందుకే జననుత కృష్ణ ద్వైపాయన అంటాడు అని ఒక్కొక్క పదం వేశాడు. మా కృష్ణన్ రాజుగారిని అలా చూడగానే చాలు ఏమిటి అది అందిస్తాం. మహిత సముజ్వల ఆకృతులు మానధనుల్ జనమాన్యులు మీరు. అయ్యా వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా అదుగో అలాంటి వారలే. అయినా ఒక్కొక్కరి చూచినప్పుడు ఒక్కొక్క పొంగు కొద్దిగా జాగ్రత్తగా ఉంటుంది. ఆ పాల పొంగు అదే పండితుల యొక్క దీవెనలు. ఎందరెందరో మహానుభావులు అందరికీ మరొక్కసారి స్వాగతాంజలి కళ్యాణ వేదిక నుండి ఇరు వంశాల వారి నుండి అందిస్తూ ఉన్నాం.